నమస్కారం అండి. నేను నేరల బతున్న పేరు కోల హరీష్. నేను ఒక వీడియో పెట్టడం జరిగింది. ఇది బండి సంజయ్ గురించి నేను మాట్లాడడం జరిగింది. గిరీష్ దారుమని అని చెప్పేసి ఆయన మీద దాడి ఘటనలో ఆయన గత 2-3 సార్లు మా నేరల ఇష్యూ గురించి సంజయ్ క్వశ్చన్ చేయడం జరిగింది. నేరళ్ల కేసులో ఎస్సీ కమిషన్ అమ్ముడు పోయిందని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఆయన పైన దాడి జరిగింది కాబట్టి దాడితో మాట్లాడుతూ నేను నేరళ్ల కేసులో ఎస్సీ కమిషన్ అమ్ముడు పోయిందనే విషయాన్ని నేను సంజయ్ను క్లియర్గా వేయడం జరిగింది. ఈ వీడియోలో సంజయ్ అన్నని కానీ ఎక్కడ నేను బెదిరించినట్టు కానీ ఏదో చేసినట్టు కానీ చేయలేదు. నేరళ్ల సంఘటన జరిగినప్పుడు బండి సంజయ్ అన్నని నమ్మి నిలబడ్డాము. నేరళ్ల సంఘటన జరిగినప్పుడు మేము గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నప్పుడు మా దగ్గరికి సంజయ్ అన్న వచ్చి కేసు టేకప్ చేస్తా, మీరు నా మాట మీద నిలబడి ఉంటే మీరు ఎటు పోవద్దు, మీరు ఎటు వినగానే రేపు ప్రొద్దున ఈ గవర్నమెంట్ ఉల్టా అయితే నా జీవితం ఖరాబ్ అయితే మీరు మాట మీద నిలబడతారు అంటే నేను కేసు కొట్లాడతానని చెప్పింది వాస్తవము. ఆయన చెప్పిన మాటకు మేము కట్టుబడి ఉండి అదే రోజు ఆయన చేతిలో చేసేసి ప్రమాణం చేసినాము. నేరళ్ల సంఘటనలో మాకు న్యాయం జరిగేదాకా మేము ఎక్కడికి పోము, కంపల్సరీ మీ వెంట ఉంటామని చెప్పడం జరిగింది. నేరళ్ల సంఘటన జరిగిన తర్వాత రాబోయే గడిచిన కాలంలో ఎస్సీ కమిషన్ వచ్చింది. ఎస్సీ కమిషన్ అప్పుడు క్షేత్రస్థాయిలో కొట్లాడింది ఈయననే, క్షేత్రస్థాయిలో తీసుకొచ్చింది ఆయననే. తీసుకొచ్చినప్పుడు ఎస్సీ కమిషన్ అనేది నేరళ్లలో ప్రజాకోర్టు పెట్టింది. ప్రజాకోర్టు పెట్టి ఏమన్నది, ఎవరైతే ఎస్పీ విశ్వజిత్ కంపార్టీ ఉన్నాడో, ఎస్ఐ రవీందర్ ఉన్నాడో, కానిస్టేబుల్ ఉన్నారో వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకొని బాధితులకు ఎక్స్గ్రేషియా కానీ ప్రభుత్వం కానీ ప్రకటించాలని చెప్పింది. ఆ ఎస్సీ కమిషన్ రిపోర్టు 8 సంవత్సరాలు గడుస్తుంది, ఇంతవరకు రాలేదు. నేను ఈ 8 సంవత్సరాల నుంచి సంజయ్ అన్నను చాలా సందర్భాల్లో అడిగినా, అన్న నేరళ్ల కేసు ఎట్లా, మా పరిస్థితి ఎట్లా, బాధితులమందరం ఆగమం అయిపోతున్నామన్నా, మా బతుకు తెరివేందన్న అంటే, హరీష్ మేము కేసు జరిగినప్పుడు నా మాట నమ్మి నిలుస్తున్నారు, ఇష్యూని బయటకు తీసుకొచ్చిన ఇంట్లో మీకు ఆర్థిక సాయం చేసి మిమ్మల్ని ఆదుకోనని చెప్పిండు. ఆయన మాటలు నమ్మినాము, ఆయన మాట కట్టుబడి ఉన్నాము. ఈరోజు ఇప్పుడు ఆయన గురించి కొట్లాడినప్పుడేమో మేము మంచిగా కనబడ్డాము. ఇప్పుడు ఆయన ఈ ఎస్సీ కమిషన్ అమ్ముడు పోయిందన్నా మరి మాకు ఎప్పుడు ఎట్లా న్యాయం చేస్తామని అడిగితేనేమో ఈరోజు ఒక చిల్లరగాళ్ళకు బీర్లు బిర్యానీలు తినిపించుకుంటా చిల్లర కూడా వాడు నా కొడుకంత వయసు కూడా లేదు, వాడు వంశనటుడు, వాడు తోడుకలు తీస్తానుకుంటా వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే. నేరళ్ల సంఘటన జరిగినప్పుడు నువ్వు ఎక్కడున్నావురా, నువ్వు నీతో మాటలు తెచ్చినప్పుడు ఎక్కడున్నావురా? బండి సంజయ్ నాకు తెలియదా? బండి సంజయ్ నాకు తెలియదా నేరళ్ల సంఘటన జరిగినప్పుడు? నువ్వు ఏడున్నావురా? నేరళ్ల సంఘటన జరిగినప్పుడు నేరళ్ల సంఘటనలో బండి సంజయ్ మాతో మాట్లాడిన మాటలు, మీ ఆయనతో మాట్లాడిన మాటలు నీకు ఏమైనా తెలుసా? చెప్పు, సమాధానం చెప్పురా. ఇష్టం వచ్చినట్టు ఫేస్బుక్లో వాట్సాప్లలో ట్రోల్ చేస్తే అయిపోతుంది అనుకున్నావా? నా దగ్గర ప్రతిదీ ఆధారంతో సహా ఉన్నది. నేను సంజయ్ అన్న కనుక కంపల్సరీ బయట పెట్టమంటే కంపల్సరీ బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నా. ఆయనకు కూడా తెలుసు ఇష్యూ స్టార్ట్ అయిన నుంచి ఇప్పటి వరకు ఆయన ఏం మాట్లాడాడు, మేమేం మాట్లాడుతున్నాము, ప్రతి విషయం నా దగ్గర ఎవిడెన్స్తో సహా ఉన్నది. నేను ఇప్పుడు ఆయన అడిగేది ఒకటే, మాకు అన్యాయం జరిగింది, ఎస్సీ కమిషన్ రిపోర్ట్ ఇయ్యు. హైకోర్టులో సీరియస్గా కేసు నడుస్తుంది. మరి అప్పుడు నేరళ్ల కేసులో సీరియస్గా అయినా పార్టిసిపేట్ చేసి మమ్మల్ని బయటకు తీసుకొచ్చినప్పుడు కొట్లాడతాని చెప్పినప్పుడు ఎస్సీ కమిషన్ నేను అడగకపోతే ఎవరు అడుగుతారా? వంశీ సమాధానం చెప్పరా? నువ్వు ఎవరిలో నీకు చెప్పమని చెప్పింది? వాస్తవాలు బయటకు తీద్దాం, అన్ని వాస్తవాలు ఉన్నాయి నా దగ్గర. పైసలు ఇచ్చిండు ఎవరు పైసలు అడిగి? బండి సంజయ్ నేను పైసలు అడిగినారా? సంజయ్ చెప్పాను పైసలు ఇచ్చిండని. నాకు ఇష్టం వచ్చినట్టు ఆరోపణ చేస్తే ఊపిడ ప్రసక్తి లేదు బిడ్డ, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ పడే ప్రసక్తి లేదు. పైసలు ఇచ్చిండని ఆరోపణ చేస్తే ఏ రకంగా ఇస్తాడు? ఏ రకంగా ఇచ్చిండు? ఆయన దేని గురించి ఇచ్చిండు? ఆయన ఏ మాట మాట్లాడుతూ మేము ఏ మాట కట్టుబడి ఉంటే ఇలా మాట మాట్లాడుతున్నాయా? ఆయన కదా మాట్లాడాల్సింది. నువ్వేమరా చిల్లరగా కొడుక? నువ్వు నా గురించి మాట్లాడేంద్రా? నేను బహిరంగ చర్చకు సిద్ధము. ఇప్పటికైనా నేరళ్ల కేసులో ఎస్సీ కమిషన్ అమ్ముడు పోయిందనే విషయము బీజేపీతో పాటు ప్రతి పార్టీకి తెలుసు. ఇలా నేరళ్ల కేసు నిర్వీర్యమైందని ఎవరి వల్ల జనానికి తెలియదా? 8 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నాం, ప్రజలకు తెలియదా ఎవరు నీరు ఖర్చు నేరళ్ల కేసు అనేది? ఇలా పైసలు తీసుకున్నట్టు ఎవరు పైసలు ఇచ్చింది? బండి సంజయ్ ఎందుకు పుణ్యానికి ఇచ్చిండా? నాకు బండి సంజయ్ పుణ్యానికి ఇచ్చిండా? ఆయన ఇచ్చిన పైసలతో లాడ్జీలు కట్టుకున్నా, బిల్డింగ్లు కట్టుకున్నా, లేకపోతే టొయోటా ఫార్చునర్లు కొనుక్కున్నా? ఎవరో మీతో చెప్పాను ఎవరో వదిలేస్తావు? నేను ఇప్పటికి కూడా కట్టుబడి ఉన్నా. సంజయ్ అన్న ఇట్లాంటి చిల్లర వ్యక్తులతో మాట్లాడించి నీ క్యారెక్టర్ దెబ్బ తీసుకోకు. 8 ఏళ్ళు నేను నమ్మినా, 8 ఏళ్ళు నీ మాటకు విలువించిన, 8 ఏళ్ళు నువ్వు ఎట్లా చెప్తే అట్లయినా, 8 ఏళ్లలో ఎలక్షన్ ప్రచారం నువ్వు ఎట్లా తిరిగిమాట అట్లా తిరిగినా, నీకోసం కూడు గుడ్డాన్ని మనిషి నీ ఇంటికి అడుగునా. ఏ ఒక్క రోజు నువ్వు నన్ను తిన్నావని అడిగినావా? ఏ రోజు కూడా అడగలే. ప్రతి ఎలక్షన్ ప్రచారంలో నేరల హరీష్ నా తమ్ముడు నా బాధితులు అని చెప్పేసి ప్రతి స్టేజ్ ఎక్కించావు. కరీంనగర్ నుంచి కరీంనగర్ జిహెచ్ఎంసీ లాగా ప్రచారం చేయించావు. ఏ ఒక్క రోజు నన్ను ఎందుకు తీసుకోబోతావు నేను అడిగినా?
నాకు అన్యాయం చేసినప్పుడు న్యాయం చేస్తానికి వచ్చిండు, నాకు న్యాయం చేస్తాడని నమ్మకం కలిగించుండు, అందుకే నిలబడ్డా అని చెప్పేసి నిలబడ్డా. సమాధానం చెప్పు సంజయానికి చిల్లరగలతో ఏందన్నా నాకు? నీకు నాకు కదా, నేను నీ గురించి మాట్లాడుతున్నాను, నా గురించి మాట్లాడాలి కదా. ఇష్యూ జరిగినప్పుడు నీకు నాకు కదా తెలిసింది. ఆ రోజు నువ్వు ప్రమాణం చేసుకోలేదన్నా? కేసు నుంచి బయటకు పోతే మళ్ళీ నా జీవిత సర్వస్వం నువ్వు ప్రమాణం చేసుకోలేదన్నా? ఇదే కేటీఆర్ మమ్మల్ని పరామర్శించడం కోసం వెబ్లవాడ ఆసుపత్రిలో కట్టి రాత్రి 12 గంటలకు మా దగ్గరకు వచ్చి మీరు రేపు కేటీఆర్ వస్తుండ్రు, మీరు ఏం మాట్లాడద్దు, మీరు ఏం మాట్లాడి మళ్ళీ మిమ్మల్ని తీసుకుపోయి చంపుతారు, అనేక రకాల ఇబ్బందులు పెడతారు, హరీష్ నేను బయటకు తీసుకొచ్చినా మిమ్మల్ని కాపాడి అదేవిధంగా మీకు న్యాయం చేస్తాను చెప్పింది మీరు కదా అన్న. ఆ రోజు కేటీఆర్ వస్తే అడ్డుకునే ప్రయత్నం చేసింది మీ కదా. ఆ రోజు నువ్వు ఏం మాట మాట్లాడమంటే నేను ఆ రోజు ఆ మాట మాట్లాడినా. నా జీవితంలో రాజకీయం కూడా ఎప్పుడు నేను నేరలే. ఈ నేరల్ ఇష్యూ స్టార్ట్ అయినప్పుడు నీ మాటలు ఎప్పుడైతే నమ్మినో అప్పటి నుంచి ఇప్పటి వరకు నీ మాటలు నా నోటి నుంచి వచ్చేసినాయి. ఏ ఒక్కరోజు కూడా నీ మాట దాటిపోలే నేను. ఈ రోజు నాకు అన్యాయం జరుగుతుందన్నా, ఎస్సీ కమిషన్ రిపోర్ట్ కావాలని అంటే ఇంత బలం చేసే ప్రయత్నం చేస్తున్నావా? ఇది నీకు న్యాయం కదా? అదే బీజేపీ కార్యకర్తలు, అదే బీజేపీ నాయకులు అడుగుతున్నా. మీరందరూ నా సమస్య ఉన్నారు, సమస్య చూసి నేను సంజయ్ అన్న దగ్గరికి ఎన్నిసార్లు తిరిగినా, ఎన్ని సుట్లు తిరిగినా, సంజయ్ అన్న ఏ ఊరికి పోతే ఆ ఊరికి వచ్చినా, ఎక్కడ పోతే అక్కడ ఉన్నా, ఏ ధర అయితే ఆ ధర అక్కడ నేనున్నా. నా పనులు అన్నించి పెట్టుకొని ఎవరి కోసం చేసినా, నీకోసం చేయలే, నీకోసం నేను నిలబడలే. ఈ రోజు నాకు ఆవేశం వచ్చింది, నాకు న్యాయం జరుగుతుంది. 8 ఏళ్ళ నుంచి నాకు 30 బ్రేక్ ఇచ్చి మా జీవితం సర్వనాశనం అయితే మాకు ఇంకా అన్యాయం జరిగితే న్యాయం చెప్తా, నువ్వు తీసుకుపోయి ఇంకా నువ్వు అన్యాయం చెప్తే మరి ప్రశ్నించకపోతే ఎవరు అడగాలి? మేము మాకు సమాధానం ఎవరు చెప్తారు? ఈ చిల్లర కొడుకులతో మాట్లాడిస్తే నీ విలువ అవుతుంది సంజయ్ అన్న. నీ మీద గౌరవం ఉంది, ఇప్పటి కూడా నేను చాలా విధాలుగా ఒప్పుకోబడుతున్నా. కేసు స్టార్టింగ్ నుంచి ఎండి వరకు ప్రతి ఆధారం నా దగ్గర ఉంది. నేనేదో తప్పు చేసినట్టుంటే దేనికంటే దానికి సిద్ధం. ఇట్లాంటి బాధ చేసే పార్టీ ఎంత మాత్రం భవిష్యత్ కాలంలో చాలా సీరియస్గా ఉంటుందన్నా. నేను ఇచ్చిపెట్టా నా కుటుంబ సభ్యులతో నువ్వేం మాట మాట్లాడావు, ఇప్పుడేం మాట మాట్లాడావు, ప్రతిసారి నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వేం మాట మాట్లాడావు, ప్రతి ఒక్కరి నా దగ్గర ఉన్నదన్నా. ప్రతి ఒక్కటి తెలుసు. నీ దగ్గర ఉన్న కార్యకర్తల నుంచి మొదలుకుంటే నన్ను చూసిన ప్రతి కార్యకర్తకు తెలుసు అన్నా. ఇటు వంశంలో ఎవరైనా చిల్లర కానీ ఎవరో నాకు మాట చెప్పి పంపిస్తే భయపడతా అనుకుంటారా? బహిర్గతం చేద్దాం. అవసరమైతే బీజేపీలో ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు చాలా మంది ఉన్నారు, పెద్దల దగ్గరికి పోదాం. మీరు నేరల కేసులో మీరు చేసినది ఏందో, నేను చేసిన తప్పేందో చూపిద్దాం. బహిర్గతంగా చర్చకు సిద్ధం. నేను ఎక్కడికంటే అక్కడికి. పైసలు ఇచ్చారు, ఎవడన్నా పైసలు ఇచ్చింది? పైసలు ఇచ్చింది ఎవడు? నేను నమ్ముకొని లేకుంటే నీ బాధ్యత కదా పెట్టాల్సింది. నేను నమ్ముకున్నప్పుడు నువ్వు కొట్టాల్సిన బాధ్యత నీది కలుస్తుంది అన్న. మరి ఎవడు పెట్టాలి? మాకు అన్నం పెట్టవా, ఇంకోటి పెడితే అద్దటవా? కేటీఆర్ ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాడు అట్లాంటివి, ఆర్థికంగా ఆదుకుంటే అట్లాంటివి, 3 ఎకరాల భూమి ఇస్తాడు అట్లాంటివి. మరి అన్ని రకాలుగా వస్తే నువ్వు మాకు న్యాయం చేస్తే మాటివి. మరి ఏది న్యాయం? ఇట్లా అడిగితే తప్ప, ఈ చిల్లరగాలను వెనకేసుకొని ఏదో వచ్చిన మాటలు అంటే భద్రం చెప్తే అంటే మేము పడతాం అనుకున్నావు సంజయ్. అది నీకే ప్రమాదం అన్న. నువ్వు ఒకసారి ఆత్మవిమర్శ వేసుకో. నువ్వు ఎంతమందికి ఎన్నిసార్లు మాటలు చెప్పినావు, నీ మాటకు నేను ఎన్నిసార్లు కట్టుబడి ఉన్నా. ఈ రోజు నేను బహిర్గతంగా వచ్చి మాట్లాడడానికి రీజన్ నువ్వు చెప్పు సంజయ్. నీ దగ్గరికి వచ్చి ఎన్నిసార్లు అడిగినా నేరల కేసులో 10 నుంచి కొట్లాడుతున్నావు, కేసు అని. ఇలా కేసులు ఏం కాదు పోనీ నువ్వే బహిర్గతంగా నాతో అన్నా. ఇక మరి నేను ఎవరు అడగాలన్నా? ఈ చిల్లర నా కొడుకులకు సమాధానం చెప్పన్నా? చెంబడాలు తీస్తా. నేను మర్యాద కొద్ది మాట్లాడుతున్నా. అరే వంశీగా, నువ్వు ఒక దళిత సామాజిక వర్గం పెట్టావు కదా, నీకు ఎవరైనా 30 గ్రిప్పించి నీకు న్యాయం చేస్తాను, నిన్ను మోసం చేస్తే నువ్వు ఎవరి మీద పోరాటం చేస్తావు చెప్పరా? నాకు సమాధానం చెప్పరా? ఎవరైనా నేను ఎగేసి చెప్పేది? ధైర్యం కూడా రాలే. నేరలాగా ఉంటాను. నువ్వు ఎడికి రమ్మని అడిగేస్తారా అని చూద్దాం. సంజయ్ అన్న ప్రశ్నిస్తే రౌడీజం గుంటాయిజం చెప్పిస్తావు. చెప్పు సంజయ్ అన్న, నీ మాట నమ్మినా కదన్నా, నిన్ను దేవుడు లెక్క పూజించినా కదన్నా, ఏ రోజైనా నీ మాటకు ఎదురు చెప్పినా అన్న? నువ్వు ఎట్లా చెప్తా అట్లేదన్నా? ఈ 8 సంవత్సరాలు నువ్వు ఏం చెప్తా అయినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడబట్టి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా నువ్వు ఏ మాట చెప్తా ఆ మాట చెప్పినా. ఇవాళ నువ్వు ఇచ్చే గౌరవం నాకు గిదా? నువ్వు చెప్పిన మాటలంటే ఇచ్చే గౌరవం గిదా? ఏమైనా ఏం చేసినావన్నా? నువ్వు ఇచ్చిన ₹1,00,000 అడ్వకేట్కి ఇస్తే అడ్వకేట్ మమ్మల్ని మోసం చేసిండు. మేము వేరే అడ్వకేట్ని పెట్టావు. ఎవరికి ఇచ్చినావు 1,00,000? నా భార్యకు ఆరోగ్యం బాగాలేదు, నా భార్యకు ఆరోగ్యం బాగాలేదన్నా, నువ్వు ఖర్చు పెట్టాను దగ్గరికి వచ్చినా, నా భార్యకు ఆరోగ్యం బాగాలేదన్నా, నా పరిస్థితికి ఇది ఉందని చెప్పినా. నువ్వు ఇచ్చిన ₹1000 1,500 మందులు నాకు లక్షలు అన్నా. అది ఎవడు ఏడిగా? నీ లెక్క నమ్మి ఎవరు పోతే ఎవరు పెట్టుకోరా, ఎవరు చేయరా? అవి ఇస్తే లక్షలు ఇచ్చినట్టనా? చూపి అన్న ఏ ట్రాన్సాక్షన్, నా పాస్బుక్, ఆధార్ కార్డు, పాన్ కార్డు అన్నీ నీ ముందర పెడతా, బహిర్గతంగా పెడతా. నువ్వు ఎప్పుడు ఏ ట్రాన్సాక్షన్ చేయించినావో చూపి, ఎప్పుడు ఎన్ని రూపాయలు ఇచ్చినావో చూపి, ఎప్పుడైనా లక్షలు ఇచ్చినావో చూపి. మా నాన్న ఈ ఇష్యూ జరిగినప్పుడు మా నాన్న నీతో ఉన్నాడు కదా, దాదాపు ఒక 2-3 లక్షలు ఖర్చు పెట్టుకున్నాడు. ఆ 2-3 లక్షల పైసలు అందరిని అడుగుతా అంటే కూడా నువ్వు నేరలకు వచ్చి మా ఇంట్లో భోజనం చేసి, దేవన్నా నువ్వు పైసలు ఎవరు అడగకే, పైసలు అడిగితే బాధ్యత అందరు ఇచ్చుకపోతారు, ఆ పైసలు కూడా నేను ఇస్తారే, ఆ 3-4 లక్షలు నేను ఇస్తాను అలాంటివి మర్చిపోయినా అన్నా?
ఎంత ఖర్చైనా నేను పెట్టుకుంటా అంటే మర్చిపోయావు అన్న. అన్న మాకు ఇబ్బంది ఉన్నా అన్న, మేము బాధ్యతలు మేము లెక్కేసుకుంటామన్నా, మా పైసలు గిన్నె అయితే అన్న మేము తీసుకుంటామన్నా వాళ్ళని అడుగుతామంట. లేదు హరీష్ నేను ఇస్తా అని చెప్తుంది. మా ఇంటికి భోజనం చేసి చెప్పినావు అన్న. ఏమన్నా ఇలా నీకు నీ ఎలక్షన్ ప్రచారంలో నీకు బంగారం లెక్క అనమాట. ఈ రోజు నువ్వు అధికారంలోకి వచ్చినాక నీకు అంత చేంజ్ కనబడ్డది అన్న. మా చెమట వాసన వస్తుందా ఈరోజు నీకు? ఆ రోజు నీ ఇంట్లో కూర్చుని పెట్టుకొని పంక్తి భోజనం పెట్టి నాతో నిలబడి ఎన్నికల ప్రచారానికి పిలిచిన నువ్వు ఈ రోజు అన్న నాకు న్యాయం చేయని అడిగితే ఇంత ప్రచారం చేసే ప్రయత్నమా? ఇంత దిగజారిన రాజకీయం ఏమైనా ఉంటుంది సంజయ్ చెప్పండి. నా తల్లిదండ్రులకు నువ్వు ఏం మాట ఇచ్చినావు, ఏం మాట మాట్లాడుతున్నావు, వాడి చిల్లరగా వాడే మాట మాట్లాడుతున్నావు. కనీసం అరే వాస్తవాలు గివిర్ అని అలాగే మాట్లాడే గివిర్ విషయాలు నువ్వు ఎందుకు చెప్పలేకపోతున్నావు? చెప్పు సంజయ్ అన్న, ఎందుకు చెప్పలేకపోతున్నావు? మేమేం తప్పు చేసినాం ఇప్పటికి ప్రశ్నిస్తున్నాం. నీకు నిజంగా నేరాల దళితుల మీద ప్రేమ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికి ఎస్సీ కమిషన్ తెప్పించి మా 8 మంది బాధితులకు నువ్వు న్యాయం చేయి. నీ కాళ్ళని నేను ఎత్తిన పోసుకుంటా, నీ తప్పు చేసిన ఒప్పుకుంటా నేను ప్రశ్నించినందుకు. అది చేస్తావా? సామాన్యంగా న్యాయం మాకు చేస్తావా? మా 8 మంది బాధితులకు మాకు న్యాయం చేస్తావా? ఇప్పుడు సెంట్రల్ హోమ్ మినిస్టర్ నువ్వు, నీ దగ్గర అధికారం ఉంది, ఒక ఐపీఎస్ మీద చర్యలు తీసుకునేంత హక్కు నీకున్నది. ఎందుకు తీసుకుంటున్నావు అన్న? 2017 ఎలక్షన్లో మాట్లాడిన మాటలు ఇప్పటి వరకు కూడా నువ్వు ఎందుకు మాట్లాడతలేవు? నేరాల దగ్గర గురించి ఎందుకు తీస్తలేవు? ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారంలో సంజయ్ నేరాల కేసులో అమ్ముడు పోయిన వాళ్ళని బహిరంగ అన్నాడు కదా. మరి ఆ రోజు నువ్వు ఎందుకు ప్రశ్నించలేదన్నా? ఆ రోజు నువ్వు ఎందుకు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టలేదన్నా? నీ మాట అంటే ఒక రకంగా, నీ మాట వినకపోతే ఒక రకంగా, ఒక బాధితుడు ఉన్నప్పుడు ఒక రకంగా, ఒక బాధితుడు ఉన్నప్పుడు ఇంకో రకంగా, అట్లా మాకే చెప్పేసి ఏం రాజకీయం చెప్తున్నావు సంజయ్ అన్న? ఇది నీకు న్యాయమనే? నీ గుండె మీద వేసుకొని చెప్పు సంజయ్ అన్న. నువ్వు కనుక నాకు కరెక్ట్ న్యాయం చేసినట్టుంటే ఈ కమిషన్ నేను ఒక్క రూపాయి కదా ఈ కేసులో కూడా నేను ఇన్వాల్వ్ చేయను. నాకు మాకు న్యాయం చేయవు. నువ్వు ఆత్మవిమర్శన చేసుకో. నువ్వు 3 అమ్మవార్లను పూజిస్తావు కదా, అమ్మవార్ల సాక్షి చెప్పన్నా. నువ్వు నిజంగా మా బాధితులందరికీ న్యాయం చేసావన్నా? కరెక్ట్ న్యాయమేనా? 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తే న్యాయం అన్న? బిచ్చం వేసినట్టయితే దాంతో మీరు కోట్లాడుకొని బిల్డింగ్లు కట్టుకున్నావు. మా నాన్న సొంతంగా కష్టపడి సంపాదించిన పైసలతో నీ బతుకుతాను. ఇప్పుడు కూడా ఎవరు సంపాదనకు ఎవరు రూపాయికి ఆశపడలే. కేటీఆర్ కానీ వాళ్ళు 1.25 లక్షలు మాకు ఆఫర్ చేస్తే ఎప్పుడు బెండ్ కాలే. అవే పైసలు తీసుకోవాలనుకుంటే ఆ పైసలు తీసుకొని కేటీఆర్ దగ్గర ముందు కావచ్చు. ఈరోజు గిన్నె ఇబ్బందులు పడి ఇంత బదలమై మీ చుట్టూ తిరిగి నేను ఇంత మీతో నేను పేర్లు ఎందుకు కనిపించుకుంటాను? నాకు ఏమవసరం? నీతో మాట్లాడవాళ్ళు నాకు ఏమవసరం అలా? అదే కేటీఆర్ దగ్గరికి పోతులు కావచ్చు. ఆ రోజు నువ్వు విడిచిపెడితే ఆ రోజు రాత్రి 12 గంటలకు వచ్చి విమలంలో 10 మంది కూర్చోబెట్టి అన్ని రకాల మాటలు చెప్తావు. మీరు దాటిపోవద్దు, మీకు న్యాయం చేస్తాను చెప్తావు. ఇలా నేరాలలో ఎస్సీ కమిషన్ ఏమైందంటే లేనిపోని బదనం చేస్తావు. ఇది నీకు న్యాయమా? ఇది నీకు న్యాయమా సంజయ్? చెప్పు. నువ్వు ఆత్మవిమర్శన చేసుకో. నాకు ఇప్పటికి చెప్తున్నా, నువ్వు పెద్ద మనిషి చేసుకుని ఆలోచించి కరెక్ట్ మాట్లాడు. లేదు నేను ఈ విధంగా ఉంటా అంటే అన్న నేను ఎక్కడికైనా రావడానికి సిద్ధము. ప్రతి పేపర్ ఎవిడెన్స్తో సహా నా దగ్గర ఆర్టీఐ పెట్టి ప్రతిదీ తీసుకున్నానా? ప్రతిదీ నా దగ్గర ఉంది. 2015లో కేసు జరిగింది. ఇంతవరకు ఎస్సీ కమిషన్ కేసు రిజిస్టర్ కాదన్నా. ఎస్సీ కమిషన్ రాములు నేను 2 సార్లు కలిస్తే డైరెక్ట్ ముఖాన్ని పట్టుకొని అడిగాడు, నువ్వు నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు పోయి? నేరేళ్ల కేసు విషయంలో బండి సంజయ్ అన్ని విషయాలు తెలుసు, నువ్వు బండి సంజయ్ అడుగు అన్నాడన్నా. మరి దీనికి సమాధానం ఎవరు చెప్తారన్నా? ఎస్సీ కమిషన్ రాములు మీద కేసు పెడతాను చెప్పినా. నువ్వేమన్నావు? పార్టీ మరుగు పోతుంది, పార్టీ ఇచ్చేది పోతుంది, రేపు తలెత్తుకోలేదు కొట్లాడలే పోయి మనమే కొట్లాడి మనమే కూడా పోయిందంటే ఇచ్చేది పోతుందని చెప్పినావు అన్నా. మరి ఆ మాటలకు అర్థమని చెప్తారన్నా? నేను ఇప్పటికి కూడా చెప్తున్నాను, నేను ఇప్పటికి కూడా చాలా సున్నితంగానే మాట్లాడుతున్నా. ఎవరో నలుగురు చిన్నగా వాళ్ళని సపోర్ట్ చేసి నా మీద చేసి నన్ను ఏదో బదనం చేస్తే నేను భయపడ్డాను కాదు, బెదిరిపోయాను కాదు, అదిరిపోయాను కాదన్నా. సాగు చూసి వచ్చినా అది నీ దగ్గర నుంచే నేర్చుకున్నా. నేను భయపడ్డాను అయితే కాదన్నా. నువ్వు నిజంగా మా మీద ప్రేమ ఉంటే, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే బీజేపీ కార్యకర్తలు అందరూ ఆలోచించండి. ఇవాళ మేము ఎస్సీ కమిషన్ గురించి అడిగితే మమ్మల్ని బదనం చేసే ప్రయత్నం చేస్తుండు. అదే సంజయాలకు నేను సూటిగా అడుగుతున్నా, నువ్వు న్యాయం చేయన్నా? ఎస్సీ కమిషన్ తెప్పి ఎస్పీ విశ్వజిత్ గారు కొట్టింది వాస్తవం కాదా? ఆ రోజు నువ్వే కదా కొట్లాడింది. దశ దిశ ప్రోగ్రాంలో మాట్లాడితే నీ గురించి అన్ని నేను నెత్తి మీద పెట్టుకొని మా సంజయ్ బల్ల బుద్ధి చెప్పినా కదా. ఇలా విశ్వాసం లేదన్నా? నాకు ఆవేశం ఉందన్నా, నాకు న్యాయం జరుగుతలేదు. అందరు చుట్టూ తిరిగి అలసిపోయినన్నా. మరి నా ఆవేశంతో ఒక మాట అంటే నీకు ఏమి ఇబ్బంది వచ్చిందన్నా? నీకు పిలిచి మాట్లాడేదా రాదా లేదా? నీ మాట కాదన్నమా? నువ్వు మాకు సమాధానం చెప్పి హక్కు నీకు లేదా? నేను మాట్లాడచ్చా? 100 రకాలు మాట్లాడతావు. బాధ్యత ఆవేదన ఉంది. నా ఆవేదనకు అంత బాగా చెప్పాలి. నా లెక్క తట్టిగిరి ప్రయోగించబడి ఎటుగాలు లేకుండా చేసిన ప్రతి ఒక్క బాధ్యత ఆవేదన ఉంటుందన్నా. అనుభవించిన బాధ తెలుస్తుంది. ఇలా నేను అడిగితే తప్పాలా? ఇప్పటికైనా సంజయాలను పెద్ద ముడి చేసుకుని ఆలోచించు. కంపల్సరీ నేరేళ్ల కేసులో ఎస్సీ కమిషన్ తెప్పియాల్సిందే, విశ్వజిత్ గారిని లోపలేయాల్సిందే. నువ్వు ఆ పరిగెట్లా చేసినట్టుంటే నేను నిన్న పెట్టి ప్రెస్ మీట్ ఉపసంహరించుకుంటా, నేను తప్పని ఒప్పుకుంటా.
నువ్వు ఇట్లా ఎస్సీ కమిషన్ రిపోర్ట్ తేపకపోతే మాత్రం నా పోరాటం ఆగదన్నా. అది ఎట్లయితే అట్లే అన్నా, భయపడే ప్రసక్తే లేదన్నా, బెదిరిపోయే ప్రసక్తే లేదు. నా కుటుంబ సభ్యులతో సహా నేను కూడా రోడ్ ఎక్కుతా, హైదరాబాద్ వేదికగా మాట్లాడతా, కాదంటే ఢిల్లీలో పార్లమెంట్ ముందర కూర్చుంటా, అవసరమైతే నరేంద్ర మోడీని కూడా బీజేపీ ఉన్న పెద్ద మనుషులతో కలిసి వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళని అడిగి నాకు జరిగిన అన్యాయం ఇదని చెప్పేసి నేను పార్లమెంట్ నరేంద్ర మోడీని కూడా ఆడడానికి సిద్ధంగా ఉన్నానా. నేను ఎక్కడ భయపడే ప్రసక్తి లేదన్నా. నువ్వు ప్రేమగా విషయం మాట్లాడి మాకు న్యాయం చేస్తావా చెయ్యి, లేదు ఇక గిట్లా ప్రెస్ మీట్ ఎట్లా గిట్లా బెదిరిస్తా, గిట్లా గుండాయిజం చేస్తా, గిట్లా రౌడీజం చేస్తా అంటే భయపడేటోళ్ళు ఎవరు లేదన్నా. మమ్మల్ని బదనం చేస్తే తెలంగాణ సమాజం ఫస్ట్ నుంచి చూస్తుంది. ఈ రోజు హరీష్ బయటకు వచ్చి ఎందుకు మాట్లాడుతుందనే తెలంగాణ ప్రజలందరూ ఆలోచిస్తారన్నా. అది కూడా నువ్వు దృష్టిలో పెట్టుకో. ఇన్ని రోజులు నువ్వెందుకు మాట్లాడలేదన్నా, నువ్వెందుకు మరి నన్ను వ్యతిరేకించాలి, నువ్వెందుకు నువ్వే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలి. ఈ రోజు ఒక్క మాట్లాడగానే వేయాలి, నువ్వే ఉంటా మాట్లాడుతావు. మరి ఎన్ని ఏళ్ళ నుంచి నువ్వెందుకు వేయాలన్నా? ఇప్పటికి నువ్వు బహిరంగ చెప్పాలా, నేరల బాధ్యతలకు ఇంకేం చేసినా ఇది ఆదుకున్నా, ఇంతకంటే నేను ఏం చేయాలి పోయి అని చెప్పేసి బయటకు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలా. నీ స్టేట్మెంట్కి నేను కట్టుబడి ఉంటా. ఇప్పటికైనా నువ్వు న్యాయం చేయాలి. ఈ తప్పుడు ఆరోపణలు చెప్పుడు మాటలు ఏంటన్నా, నాకు కొరిగేది ఏం లేదన్నా. నాకు న్యాయం జరిగే వరకు నేను కొట్లాడుతూనే ఉంటా. అది నువ్వు పెద్దవాళ్ళు చేసుకొని నువ్వు ఆలోచిస్తావా, నువ్వే కరెక్ట్ చేసుకుంటావా, నీ రాజకీయ జీవితం నువ్వే ఏదైనా వేసుకుంటావా, అది నీ ఇష్టమన్నా. మేము కొట్లాడు మాత్రం ఆపము. ఒక్కడున్నా సరే, ఇద్దరం ఉన్నా సరే, 8 మంది అయినా సరే కొట్లాడే వాస్తవాలు బయటకు రావాల్సిందే, న్యాయం జరగాల్సిందే.